హలో అండి, ఐఎమ్ డాక్టర్ సుభాష్ భరద్వాజ్ రెడ్డి, కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ప్రెసెంట్ ఓపీకి వైరల్ ఫీవర్స్ తో చాలా మంది వస్తూ ఉన్నారండి. సో వైరల్ ఫీవర్స్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైరల్ ఫీవర్స్ అంటే అందరిలా అన్ని ఇన్ఫెక్షన్స్ లాగా యాంటీబయాటిక్స్ తో తగ్గేది కాదండి. సో చాలా మంది ఏం చేస్తారంటే వైరల్ ఫీవర్ రాగానే ఫస్ట్ వెళ్ళి మెడికల్ షాప్ లోనో తెలిసిన వాళ్ళనో అడిగి యాంటీబయాటిక్స్ ముందు వెంటనే స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ట్రీట్మెంట్ లేదండి. మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, అంటే కొన్ని రోజులు దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వస్తాయి, దానంతరం అవే తగ్గిపోతాయి వైరల్ ఇన్ఫెక్షన్స్. దానికి మనం సపరేట్ గా యాంటీబయాటిక్స్ లాంటివి వాడాల్సిన అవసరం లేదు. ఏం వాడాలి అంటే సిమ్టమాటిక్ మెడికేషన్. జ్వరం వచ్చిందనుకోండి డోలో టాబ్లెట్ వాడాలి, అలాగే జలుబుకి జలుబు టాబ్లెట్స్. అండ్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతారు. అండ్ వ్యాక్సినేషన్. సో ట్రీట్మెంట్ అనేది మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తీసుకునేది. వ్యాక్సినేషన్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అండి. అంటే కామన్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఫ్లూ ఒకటి. సో ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ తో వస్తుంది. సో దానికి మనకి వ్యాక్సినేషన్ అవైలబుల్ గా ఉందండి. సో వ్యాక్సినేషన్ మనం ప్రతి సంవత్సరం సమ్మర్ లో లేదా సీజన్ చేంజ్ అయ్యే టైంలో ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా తక్కువ సింటమ్స్ తోనే తగ్గిపోతుంది. అందరూ ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు ఫ్లూ వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.